హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు పొట్లకాయ కూటు తినాలనిపించింది. సరే ఇంక ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి డాడీని ఎస్మార్ట్కి అయితే తీసుకెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ అంటే 6-7 అనుకోకండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి 11 AM అనేది ఎర్లీ మార్నింగే. సరే ఇంకా పొట్లకాయ తీసుకున్నాము. దానికి కర్రీకి సైడ్ కాంబినేషన్గా బీన్స్ ఫ్రై బాగుంటుందని మా నాన్న బీన్స్ కూడా తీసుకున్నారనమాట. అలా అన్నీ తీసుకొని ఇంటికి వెళ్తే మా మమ్మీ ఏమో పప్పు చేసి పెడుతుందా, సరే ఇంకేమన్నా తనకేమన్నా చేశారా అని చూస్తే లేనే లేదు, పొట్లకాయ అసలు కుక్ చేయలేదు. సరే ఫ్రై చూస్తే బీన్స్ ఫ్రై అయితే ఉంది. ఏమ్మా అని అడిగితే కళ్ళతోని ఒక మురుపు మురిచింది మా అమ్మ. ఇంకా చూపుకి సరసరా అని చేసింది. క్యారీ కట్టుకొని కొంచెం తినేసి ఆఫీస్కి అయితే బయలుదేరేసాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు విజ్డమ్ టూత్ రిమూవ్ చేశారనమాట. సో ఆ స్టిచెస్ రిమూవింగ్ కోసం అయితే వచ్చాను. ఈరోజు చాలా పెద్ద డే, అది ఒక షార్ట్ వీడియోగా చూపిద్దామని అంతే ఈ వీడియో. నాకు విజ్డమ్ టూత్ రిమూవ్ చేసినప్పటి నుంచి ఓన్లీ ఫ్రూట్స్, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్, కర్డ్ రైస్, ఐస్ క్రీమ్ ఇవి 3 తీసుకుంటున్నాను అనమాట. సరే ఇంకా ఫ్రూట్స్ అయిపోతే ఇంట్లో కొంచెం ఆరెంజెస్, పోమోగ్రానైట్ అన్నీ తీసుకొచ్చారు డాడీ. అవన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకుంటుంటే పక్కన చూస్తుంటే నేను అడిగిన కర్రీ కుక్ అవుతుంది. సరే ఇంకా హ్యాపీగా ఉన్నాను అనమాట. సరే ఇంకా తెచ్చుకున్న ఫ్రూట్స్ స్పీడ్గా వాష్ చేసేస్తున్నాను. అదేవిధంగా బ్లూబెర్రీస్ కూడా తీసుకొచ్చారు ఈరోజు మా నాన్న. ఇంకా వాటిని కూడా డైరెక్ట్గా వాష్ చేసి తినేయకూడదు కదా, దాంతో కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక 10-20 minutes కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకొని కాసేపు నానబెట్టుకొని తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని కూర్చొని ముగ్గురం జాలీగా తిన్నామన్నమాట. ఇది తినే లోపలే కర్రీ వేడిగా రైస్ సూపర్గా రెడీ చేసి పెట్టేసింది మా మమ్మీ. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి చాలా ఇది మీరు అడగడం మర్చిపోయాను. ఈ పొట్లకాయ కూటు ఎప్పుడన్నా మీరు తిన్నారా? ఐ హోప్ తమిళనాడు వాళ్ళ సైడ్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి మన ఆంధ్ర సైడ్ వాళ్ళలో కొంతమందికే తెలుసు కదా. నేను మా అమ్మని అడిగి ఒక వీడియో చేస్తాను, ఓకేనా? ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంట్రా అంటే వేడిగా పాయసం. నాకు వేడిగా పాయసం తినడం అంటే చాలా ఇష్టం. మరి మీకు చల్లగా అయిపోయిన పాయసం తినడం ఇష్టమా, వేడిగుండే పాయసం తినడం ఇష్టమా? కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంటికి వచ్చేసి వాష్ లేదనమాట, క్లాక్ లేదు. 2 ఉన్నాయి, 2 వర్క్ అవ్వట్లేదు అనమాట. సరే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అవి 2 పడేసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం హెయిర్ యాక్సెసరీస్ అవి ఇవి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. గాంధీ రోడ్కి అయితే వెళ్ళాను. సో ఇలా నా వీకెండ్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. పేరుకే హ్యాపీ వీకెండ్ అని చెప్పేసి 2 రోజులు లీవ్ ఇస్తారు, సాటర్డే సండే. అది నిద్రపోవడానికే సరిపోతుంది నైట్ షిఫ్ట్ వాళ్ళకి. ఇంకేముంటుంది చెప్పండి? ఇంకా మధ్యలో ఇట్లా అటు ఇటు వెళ్ళడం, ఏదైనా తినడం రావడం సరిపోతుంది. మీకు కూడా ఇలా ఒక ఫీల్ ఉంటే కమెంట్ చేయండి.